గారు జం డైరెక్టర్ గారు సార్ సార్. సార్ యూజువల్లీ క్యాస్ట్ మీద క్యాస్ట్ డిస్క్రిమినేషన్ మీద ఈ అట్రాసిటీస్ మీద తమిళ్లో చాలా ఎక్కువ సినిమాలు చూస్తూ ఉంటాం మనం. వాళ్ళు చాలా ఇంటెన్స్గా చేస్తారు. బట్ తెలుగులో ఈ క్యాస్ట్ అనే పదాన్ని సినిమాలు అటెంప్ట్ చేయడం చాలా తక్కువ. అటెంప్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా సర్ఫేస్ లెవెల్లో డీల్ చేస్తారు. అది అలాంటి బౌండరీస్ ఏమైనా పెట్టుకున్నారో? ఎందుకంటే మేబీ ఇక్కడ అంత డీప్గా వెళ్తే అనవసరంగా కాంట్రవర్సీలు అనుకుంటారో మరి చూడరు అనుకుంటారో తెలియదు, కానీ మన ఫిల్మ్ మేకర్స్ చాలా సర్ఫేస్ లెవెల్లో టచ్ చేస్తారు. మీరు ఏ లెవెల్లో టచ్ చేశారు సినిమా? ఈ సినిమాని కంప్లీట్‌గా అంటే సర్ఫేస్ లెవెల్‌లో అయితే ఉండదండి. బౌండరీస్ అయితే బ్రేక్ చేసాం. ఇంకొకటి వన్ మోర్ థింగ్ వచ్చేసి తమిళ్ స్టైల్‌లో ఏదైతే సినిమాలు వస్తున్నాయో వాటికి డెడ్లీ అగైనిస్ట్‌గా ఉంటదండి. ఆపోజిట్‌లో ఉంటది. అంటే ఆ సినిమాలకు అగైనిస్ట్‌గా అని కాదు. ఆ సినిమాల్ని ఇప్పుడు వరకు చూసిన సినిమాలు ఎన్నిటికి కూడా కాంట్రాస్ట్‌గా ఈ సినిమా చూడబోతున్నారు. అంటే ఎలా ఉంటుందండి కాంట్రాస్ట్ అంటే? అంటే ఆ సినిమాలు ఒక కైండ్ ఆఫ్ సెక్టార్‌లో చేశారు. మేము ఇంకొక కైండ్ ఆఫ్ సెక్టార్‌లో చూపించబోతున్నాం. కొంచెం ఎలాబొరేట్‌గా చెప్పగలుగుతారా? నేను కథ రివీల్ చేయదలుచుకోలేదు. మీరు అడిగిన దానికి మాత్రమే ఆన్సర్ చేస్తాను. ఓకే అండి, ఆల్ ది సారీ బెస్ట్. ఏమనుకోవద్దు. జంపన్న గారు సార్. అంటే యాక్చువల్‌గా క్యాస్ట్ అంటున్నారు. ఇక్కడేమో వీళ్ళేమో 4 ఎలిమెంట్స్ ఆఫ్ ఇది కింద చూపించారు యాక్చువల్‌గా. సో హ్మ్. అంటే ఏంటి రిలేషన్ ఏంటి దానికి? యాక్చువల్లీ ఎయిరు, వాటరు అండ్ ఎర్త్, ఫైరు. ఈ ఎలిమెంట్స్‌ని ఎందుకు చూపించామంటే ఈ ఎలిమెంట్స్ అన్ని క్యాస్ట్‌లకి సమానమే. అందరికీ సమానమే. సో, ఆ ఎలిమెంట్సు ఒక్కొక్క క్యాస్ట్‌కి ఒక్కొక్క రకంగాను, ఎయిరు ఒక క్యాస్ట్‌కి ఒక రకంగాను, ఇంకొక క్యాస్ట్‌కి ఇంకొక రకంగాను ఏమి ఉండదండి. అన్ని క్యాస్ట్‌లకి అవి సమానం అని చెప్పే ఉద్దేశంతోనే ఈ 5 ఎలిమెంట్స్‌ని పెట్టాం. ఇంకొక ఎలిమెంట్ క్యారెక్టర్‌ని ఇంకొక నెక్స్ట్ రివీల్ చేస్తానండి. బేసిక్‌గా మీరు క్యాస్ట్ అనంగానే మేము బౌండరీలు బ్రేక్ చేసేసాం. ఈ రేంజ్‌లో చెప్తున్నారు. మీ స్పీచ్‌లో కూడా ఇందాక మీలో డైరెక్టర్ కన్నా ఎక్కువ యాక్టరే కనిపించాడు యాక్చువల్‌గా. ఒక కైండ్ ఆఫ్ మోడ్యులేషన్‌లో చెప్పుకుంటూ వచ్చారు ప్రతీదీ కూడా. లేదండి, నేను ఆర్టిస్ట్‌ని అస్సలు కాదు. యాహ్! అయితే ఇప్పుడు అంత ఓపెన్‌గా మీరు అంత బోల్డ్‌గా చెప్పాలి అని అనుకుని మీరు చెప్పినా కూడా అది సెన్సార్ గడప దాటి బయటకొస్తది. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యన చాలా కీన్‌గా చూస్తున్నారు. సినిమా పేర్లే మార్చేస్తున్నారు. అంటే కొంచెం ఏదన్నా తేడా ఉంటే గనక ఇలా అవుతదనుకుంటే గనక. ఇది మరి అంత బోల్డ్‌గా తీసినప్పుడు సెన్సార్ దగ్గర హ్మ్, సెన్సార్ ప్రాబ్లమ్ అయితే ఉండదండి. మాది కంప్లీట్‌గా చిన్న పిల్లల్ని కూడా తీసుకొచ్చి చూసే సినిమా. ఎందుకంటే క్యాస్ట్ సర్టిఫికేట్ చిన్నప్పటి నుంచి స్కూల్ దగ్గర నుంచి రాస్తున్నాం. అక్కడ లేని క్యాస్ట్ అనేది మనం బహిరంగంగా స్కూల్లోనే రాసిస్తున్నాం. స్కూల్‌లో ఒక సర్టిఫికేట్‌లో రాయగలిగింది మనం బహిరంగంగా మాట్లాడుకోవడానికి వచ్చేసి అదేదో భూత్ పదం కాదండి క్యాస్ట్ అనేది. ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ వర్డ్. యాక్చువల్లీ చాలా గొప్ప పదం అది. దాన్ని మిస్‌యూజ్ చేస్తూ పోయేసి ఆ క్యాస్ట్ అని మాట్లాడడానికే భయపడే పరిస్థితికొచ్చేసాం. కానీ క్యాస్ట్ లేకుండా ఇప్పుడు మీలో ఎవరైనా ఒక్కరైనా ఉన్నారా? నాకు క్యాస్ట్ లేదు అని? ఎవరు ఉండరు కదా! ఎవరు ఉండరు. బట్ కాస్ట్ బయటికి మాట్లాడడానికి మాత్రం భయం. అదేదో సెన్సిటివ్ టాపిక్ అని. ప్రతి ఒక్కరికి కనెక్టింగ్ వర్డ్ అది. అందరూ బ్యాగేజ్ ఏసుకొని తిరుగుతున్నాం వెనకాల పైన. కానీ అది మాత్రం మాట్లాడడానికి మాత్రం మనకి ఇబ్బంది. సో, దాన్నే నేను స్మూత్‌గానే చెప్పాను. ఎవరి మనోభావాలు దెబ్బతినవు. నేను రేపు పొద్దున్నే డామ్ షూర్‌గా చెప్పగలను. అంటే మాట్లాడడానికి ఇబ్బందంటున్నారు. బట్ క్యాస్ట్ వర్క్స్ ఇన్ మెనీ సెక్టార్స్. ఏ సెక్టార్‌కెళ్ళినా కూడా మన హ్మ్. క్యాస్టోడు అనేసరికి ఎంతో కొంత అనేది ఉంటది యాక్చువల్‌గా ప్రతి సెక్టార్‌లో ఉంటది. దాన్ని హ్మ్. మీరు అంత సెన్సిటివ్ మనం మాట్లాడతాం. ప్రతి చోట మాట్లాడతాం. క్యాస్ట్ మాట్లాడకుండా బహిరంగంగా మాట్లాడం. పర్సనల్‌గా మాట్లాడుకుంటాం. మనిద్దరం ఒకటే క్యాస్ట్ అని చెప్పేసి మాట్లాడేసుకుంటాం. బహిరంగంగా మాట్లాడడానికి మాత్రం చాలా ఇబ్బంది. నా క్యాస్ట్ ఫీలింగ్ లేదంటాం. కానీ క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది. అయన్నీ బ్రేక్ చేసి బయటకొస్తే హ్యుమానిటీ గ్రౌండ్స్‌లో చూస్తే కొత్త 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 పర్సెప్షన్ ఓపెన్ అవుతది. కొత్త పర్సెప్షన్ ఓపెన్ అయితే అంతవరకు జరిగిన ఏదైతే వర్క్స్ ఉన్నాయో అవన్నీ గూడా మనకు కొత్త పర్సెప్షన్‌లో చూస్తే మనం చేసి కరెక్ట్ అని చేసిన పనులు కూడా రాంగ్‌గా కనపడతాయి. ఆ కొత్త పర్సెప్షన్‌లోనే సినిమాని చూపించానండి. ఓకే. సత్యం రాజేష్ గారు. సార్ ఇప్పటి వరకు ఇక్కడేమో ఫైర్స్ ద ఫైర్ అన్నట్టు ఇలా ఉన్నారు. ఇంతకుముందు ఫైర్స్ మీరు పొలిమేర దాటి రావడమే మాకు ఆశ్చర్యంగా ఉంది ఫస్ట్ థింగ్. అంటే మీకు యాజ్ ఎన్ యాక్టర్ కింద ఒక అంటే ఒక కామెడీ చేయడం అనేది చాలా కష్టం సార్. యాక్చువల్‌గా ఈజీ అనుకుంటారు. బట్ దట్ కష్టం. బట్ మీరు ఫస్ట్ సినిమాతోనే ఒక అద్భుతమైన 'సత్యం' సినిమా నుంచి 'సత్యం రాజేష్' అనే పేరే పెట్టేసుకున్నారు. బట్ ఇప్పుడు మీరు చేస్తున్నయన్ని చూస్తుంటే అంటే ఆ సెక్టార్ నుంచి బయటకి రావాలని మీ ప్రయత్నమా? లేదంటే గనక వస్తున్న వాటిల్లో విభిన్నంగా వెళ్ళాలనా? లేకపోతే ఏంటి అసల? దట్ టూ ఈ క్యాస్ట్‌లో మీరు మిమ్మల్ని క్యాస్ట్ చేసినప్పుడు మీరు చెప్పిన మాట ఏంటి? ఒక చాలా క్వెషన్ చేశారు. అయితే నేను ఫస్ట్ నుంచి అలా అని లేదు. కామెడీ చేస్తూ నాకు యాక్టర్ అవుదామని వచ్చాను.
కానీ అనివార్య కాలంలో ఆకలితో అలమటిస్తున్నప్పుడు ఫ్రెండ్స్‌కి అట్లా ఈజీగా వచ్చి ఫ్రెండ్స్ కామెడీ చేయడం మొదలుపెట్టాం. అంటే బావా! అనగానే ఇది అయిపోతుంది గ్రూప్‌లో. ఆ నలుగురిని బ్రేక్ చేసుకుంటూ ఇద్దరు కలిసి ఒక సోలో ఫ్రెండ్‌గా వచ్చి అలా అలవాటు కమెడియన్ సత్యమేష్ అయిపోయింది. కానీ కొత్త రకాల క్యారెక్టర్లు చేస్తానని చెప్పాను ప్లేస్‌లో ఒక క్షణం అని గాని, ఇంకోటి చేస్తే వేదం లేదంటే ఇంకొక పొలిమేర డిఫరెంట్ చేస్తున్నాను. ఇది వచ్చిన పొలిమేర తర్వాత ఇంకా అన్నీ అవే వస్తున్నాయి. దెయ్యాలు, భూతాలు, చేతబడులు వస్తున్నాయి. వద్దని ఆపినా సరే. సో, ఆ ప్రాసెస్‌లో నెగెటివ్ రోల్ వచ్చింది. ఇందులో నెగెటివ్ రోల్ చేస్తాను ఇందులో. ఒక రఫ్ రోల్ వచ్చిందనమాట ఇది. సో, స్టోరీ చెప్పేస్తున్నానా? ఐయామ్ సారీ. అంటే ఫైర్ ఫైర్స్ యూ. అది మీకు డైరెక్ట్‌గా చెప్తాను ఇంకేమైనా. మర్చిపోయాను కొన్ని క్వెషన్స్ మీరు అడిగినవి. ఇప్పుడు క్యాస్ట్ చేయడానికి వచ్చినప్పుడు డైరెక్టర్ గారు కథ చెప్పినప్పుడు మీకేమనిపించింది? ఫస్ట్ వాట్స్ యువర్ ఫస్ట్ చాలా బాగుంది. ఫస్ట్ ఆయన చెప్పినప్పుడు ఫస్ట్ క్వెషన్ ఏం చేస్తానంటే, "భయ్ ఓకేనా సెన్సార్ వెళ్తాను" అడిగాను. అదే ఫస్ట్ అడిగాను. "అన్న మీకు కథ మొత్తం తెలీదు, మొత్తం చెప్తా" అన్నాడు. అని చెప్పి నెక్స్ట్ రోజు కథ మొత్తం చెప్పాడు. ఓ యాహ్! అంటే రెగ్యులర్‌గా జరిగే ప్రాబ్లమ్స్ చూపించాడు తప్ప దాన్ని అంత లేదండి. జంపన్న గారు, డైరెక్టర్ గారు. హాయ్. అంటే ఈ సినిమాకి సంబంధించి మీరు చూసిన రియల్ ఇన్సిడెంట్స్ గానీ, మీరు చదివింది గానీ ఏదన్నా తీసుకోవడం జరిగిందా? లైక్ రీసెంట్‌గా 'దండోరా' అని ఒక ఫిల్మ్ వచ్చింది. దాంట్లో మురళి గారు ఒక ఇన్సిడెంట్ తీసుకొని దాన్ని ఫిక్షనైజ్ చేశారు. సో, మీకు దీంట్లో ఒక స్ట్రాంగ్ కంటెంట్ ఏంటి చూసింది అది? యాక్చువల్లీ నా పర్సనల్ లైఫ్‌లో జరిగిన ఇన్సిడెంట్స్, నా చుట్టుపక్కల నా ఫ్రెండ్స్‌కి జరిగిన ఇన్సిడెంట్‌లను అన్నీ తీసుకొని ఒక ఫిక్షనల్ స్టోరీగానే చేశానండి. బట్ రియల్ ఇన్సిడెంట్స్‌నే తీసుకున్నాను. రియల్ ఇన్సిడెంట్స్ తీసుకొని ఆ ఇన్సిడెంట్స్‌ని ఫిక్షనల్‌గా మలిచానండి. ఓకే. ఇప్పుడు నలుగురు కనపడుతున్నారు. ఇక్కడ నలుగురిలో ఇది మల్టీ స్టార్ అనుకోవచ్చా? లేకపోతే మన నలుగురు హీరోలా? వీళ్ళ క్యారెక్టర్‌లేంటి? నేను అందుకే సార్ ఒక వర్డ్ చెప్పాను సార్. ఏంటి? మనకు 4 వేదాలున్నాయి. ఈ క్యాస్ట్‌కి ఈ నలుగురు ఉన్నారు. ఈ క్యాస్ట్ మూవీకి అని. ఓకే. ఈ నలుగురు పిల్లర్స్ లేకుంటే ఒక రకంగా కారుకి 4 టైర్లు అంటారు సార్. ఏ టైర్ లేకపోయినా బ్యాలెన్స్ అవ్వదు. ఈ నలుగురు ఈ సినిమాకి అంతే సార్. ఓకే. వరుణ్ గారు, అపియరెన్స్‌లో చాలా తేడా వచ్చింది. మజిల్స్ చూపిస్తున్నారు బయటికి. ఏంటి ఈ ట్రాన్స్‌ఫర్మేషన్? ఏం మసిల్స్ అండి, ఊరుకోండి మీరు. మసిల్స్ ఏం లేవు. లేదు అలా ఏం లేదు. జస్ట్ ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ వెనక ట్రాన్స్ఫర్మేషన్, అంత ట్రాన్స్ఫర్ ఏం కాలేదు కదా. నేను అలానే ఉన్నాను కదా కొంచెం. ఓకే. గగన్ సార్, ఏంటి ఈ సినిమా చాలా ఇంపార్టెంట్ నాకు లైఫ్‌లో అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంతకుముందు కూడా చాలా సినిమాలు చేశారు. సోలో హీరోగా కూడా సినిమాలు చేశారు. ఏంటి అంత ఇంపార్టెంట్ అని చెప్పుకోవడానికి ఏముంది దీంట్లో మీకు నచ్చింది, బాగా దగ్గరైంది? సార్ నాకు ఇంపార్టెంట్ ఇన్ సెన్స్ ఒక కథ మన దగ్గరికి, ఒక అద్భుతమైన కథ రావడం చాలా రేర్ సార్. చాలా కథలు చేస్తుంటాం, చాలా సినిమాలు చేస్తుంటాం. బట్ కొన్ని చాలా రెస్పాన్సిబుల్గా చేస్తాం, కొన్ని నిలిచిపోయి చేస్తాం. అలాంటి ఒక నిలిచిపోయే సినిమానే ఈ క్యాస్ట్. సో అందుకని నేను అంత స్పెసిఫిక్గా దిస్ ఈజ్ గోన్ బీ ఎ స్పెషల్ ఫిలిం ఫర్ మీ ఇన్ మై లైఫ్ అని చెప్పాను. రవి గారు, మీకు ఒక ఇమేజ్ ఉంది ప్రస్తుతానికి. ఒక టీవీ ఏదుంది సార్? రకరకాలుగా వస్తుంటుంది సార్ నాకైతే. ఆఫ్ కోర్స్ మీకు ఏది ఉందని అదే సార్, ఏ ఇమేజ్ ఉందో అర్థం కాదు సార్. రకరకాలుగా ఉంటుంది. ప్రతిరోజు తెల్లారికి మారుతూ ఉంటుంది సార్ అది. అదే ఈ సినిమా తర్వాత ఎలా మారబోతుంది? బాగానే మారాలని కోరుకుంటాను సార్. అంటే వీడిలో ఒక యాక్టర్ కూడా ఉన్నాడు అని అంటే జంపన్న చెప్పినప్పుడు సార్ దీంట్లో ఇంటెన్సిటీ నాకు అర్థం అవుతుంది సార్. మనం చేయగలుగుతామా లేదా అనే ఒక డౌట్ వచ్చింది. బట్ చేయగలిగితే మాత్రం ఇక్కడ నుంచి జర్నీ వేరేలా ఉంటుంది అనే నమ్మకం వచ్చింది. అండ్ నేనైతే నా 100% ఇచ్చాను సార్. డైరెక్టర్ ఈజ్ హ్యాపీ. బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ డే ఏదైతే టాక్ వస్తుందో అదే నా ఇమేజ్ అవుతుంది సార్ త్రూ ది లైఫ్. ఈ సినిమా నాకు అది తెచ్చిపెట్టింది సార్. బాగా నచ్చిన డైలాగ్ ఒకటి చెప్పింది సార్. మంచి సార్, ఈ సినిమాలో నుంచి బాగా ఈ నచ్చిన సినిమా dialogue. ఇంకా ఉన్నది సార్ నెక్స్ట్ ఈవెంట్లో. బాగా నచ్చిన డైలాగు జస్ట్ గ్లింప్సే సార్ ఇది. ఇంకా డైలాగ్ అంటే ఏం నచ్చలేదు? నన్ను ఆయన పక్కన కూర్చోబెట్టి ఇట్లా అడిగితే జంపన్ గారు సార్ మంచి యాక్టరే కాదు, మంచి డాన్స్ అని కూడా అనుకుంటారు ఈ సినిమా తర్వాత. ఎక్స్ట్రాడినరీగా అది చేశారు అసలు. మా విజయ్ పోలకి మాస్టర్ చేయించాడండి. జంపన్ గారు, ఫ్లోర్ మూమెంట్ బాగా చేశాడు. జంపన్ గారు, సార్. మోటివేషన్ ఏంటి సార్ ఈ కథ చెప్పడానికి? మోటివేషన్ హ్యూమన్ బీయింగ్ సార్. మనిషే. మనిషి తాలూకా ఒరిజినాలిటీ పోతుంది. క్యాస్ట్ అనేది మాకు ఒక వాల్ లాగా, ఒక పక్కింటికి మన ఇంటికి మధ్యలో వాల్ పెట్టుకుంటాం కదా, అలా వాల్లా తయారైంది. అది బ్రేక్ చేద్దాం అని చెప్పి చేశానండి. అంటే ఈ కథతోనే ప్రయాణం మొదలెట్టాలని ఈ కథతోనే ఎందుకు మొదలు పెట్టాలి అనుకున్నానంటే, మీరు 4-5 కథలు రాసుకొని ఇది వర్కౌట్ అయిందా, లేకపోతే ఈ కథతో?
అలా ఏం కాదండి. కథలు 4, 5 కథలైతే రాసుకుంటాం. రాసుకోకుండా ఇది ఒకటే కథ రాసుకున్నాననైతే చెప్పను. బట్ ఈ కథ నాకు ఛాలెంజింగ్ అనిపించింది. దాంతో పాటు మనము ఇది కైండ్ ఆఫ్ థ్రిల్లర్ అండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది దీని జర్నీ. స్క్రీన్ ప్లే కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఆ స్క్రీన్ ప్లే నన్ను ఇన్‌స్పైర్ చేసింది. ఈ సినిమాతో ఎళ్తే చాలా బలమైన ముద్ర పడుతుంది అని నేను ఫీల్ అయ్యాను. క్యాస్ట్ అనేది సెన్సిటివ్ ఇష్యూ కాదు, ఓపెన్ ఇష్యూ అన్నారు. అగ్రీ విత్ యూ. కానీ ఏ బ్యాక్‌డ్రాప్‌లో ఈ ఇష్యూని టచ్ చేస్తున్నారు? బ్యాక్ డ్రాప్ అనేది అంటే అంటే ఏ నేపథ్యంలో చెప్తున్నారు ఈ ఇష్యూని? లేపాక్షి నేపథ్యంలో చెప్తున్నానండి. థ్యాంక్ యూ. సారీ సార్ సరదాగా. కోటేశ్వరరావు గారు. హాయ్ సార్. సార్ ఇది మీ ఫస్ట్ ఫిలిం కదా సార్? ఫస్ట్ ఫిలిం. అయితే ఏ నమ్మకం పెట్టుకొని జంపన్న గారి మీద నమ్మి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు సార్ మీరు? డెఫినెట్గా స్టోరీ అండి, కథ చెప్పిన విధానం, డైరెక్టర్ గారి మీద నమ్మకం. సో ఫస్ట్ అదేనండి కథ. అంటే ఆయనకు కూడా ఫస్ట్ సినిమాయే కదా సార్? అఫ్ కోర్స్, బట్ ఆయన చెప్పిన విధానం డెఫినెట్గా చాలా బాగా తీస్తాడు అనే నమ్మకం ఉంది, అందుకే తీశాను. సో డెఫినెట్గా చెప్తున్నాను, వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్ ఇన్ టాలీవుడ్ అని ఫ్యూచర్లో ఖచ్చితంగా మీరు అందరూ చెప్తారండి. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. డైరెక్టర్ గారు చెప్పండి సార్. మామూలుగా ఏదైనా లాంచ్ జరిగేటప్పుడు బేసిక్గా హీరోయిన్ వస్తారు. ఈ సినిమాకి హీరోయిన్ని తీసుకురాకపోవడానికి రీజన్ ఏంటి? అండ్ క్యాస్ట్కి హీరోయిన్కి ఏమైనా సంబంధం ఉందా? తర్వాత క్యాస్ట్లో ఒక కత్తి, హస్తం అండ్ ఫింగర్ ప్రింట్, ఈ 3 ఉన్నాయి. వీటికి రిలేటబుల్గా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? యాక్చువల్లీ ఎవరి కత్తి, ఎవరి హస్తం, ఎవరి వేణుముద్ర? ఫస్ట్ హీరోయిన్ కషిక. ఇందులో యాక్చువల్లీ మనం నలుగురిని రివీల్ చేద్దాం అనుకున్నాం సార్. కషిక కపూర్ ఆల్సో దేర్. బట్ ఈ పర్టికులర్ ఈవెంట్కి ఈ నలుగురిని రివీల్ చేద్దాం అనుకున్నాం. పోస్టర్లో ఉన్న నలుగురు ఎవరినో గెస్ చేయండి అని చెప్పాం కదా. ఈ కాంటెస్ట్ని మాత్రమే రివీల్ చేసి టైటిల్ గ్లిమ్స్ వదులుదాం అనుకుంటున్నాం. టైటిల్ గ్లిమ్స్లో కూడా మీరు చూస్తే 4 సింహాలు ఉంటాయి. ఆ 4 సింహాలు ఈ 4 సింహాలేనేమో అని మీరు అనుకోండి. నేను చెప్పను అవన్నీ. సార్ చిన్నప్పుడు స్కూల్ రిజిస్టర్ నుంచే ఎస్సీ, ఎస్టీ, ఓసీ, బీసీ ఇలా క్యాస్ట్లు ఉంటాయి కదా. ఆ 4 క్యాస్ట్లని ఎవరిని తక్కువ ఎవరిని ఎక్కువ చేయకుండా మీరు సింహాలను పెట్టారు. సో సినిమా కూడా అలానే మెయింటైన్ చేస్తారా? లేదంటే ఇది చాలా సెన్సిటివ్ టాపిక్ మన ఆంధ్ర తెలంగాణలో. ఏమాత్రం రైజ్ అయినా ఏదో ఒక కులం ఇది అటు ఇటు అయినా అగ్రెసివ్ అవుతారు. ఇప్పుడు మీరు టైటిల్ గ్లిమ్స్ చూసారు కదా. టైటిల్ గ్లిమ్స్లో ఎవరైనా హట్ అయ్యారా? కానీ ఇప్పుడు చాలా తెలివిగా ప్లాన్ చేశారండి. అదే చెప్తున్నాం మేము కూడా. సినిమా కూడా అలాగే ఉంటుందండి. అది మీరు ఇందాక నుంచి ఎలా ఉంటుంది స్టోరీ అంటే మీరు చాలా లైట్ వర్డ్లో చెప్తున్నారు అన్ని. ఎక్కడ నేపథ్యం అంటే లేపాక్షి అంటున్నారు, ఎలా ఉంటుందంటే పిల్లలు వచ్చి చూస్తారు అంటున్నారు. అంటే మీరు ఏదో చెప్పాలనుకున్నది చెప్పలేక అలా చెప్తున్నట్టుగా ఉంది. ఇది లేదండి, చెప్పినట్టు లేదు. డీటెయిల్డ్గా నెక్స్ట్ మీట్లో అంటే కథ రివీల్ చేయదలుచుకోవాలి. టూ ఎర్లీ, ఇట్స్ టూ ఎర్లీ. కథ మొత్తం చెప్పడం అంటే ఎక్కడో పాయింట్ కూడా చెప్పడం కూడా టూ ఎర్లీ అనిపించింది. ఎక్కడైతే మనకు 4 సింహాలని అందరూ ఇక్కడ కూడా అందరూ మనుషులేనండి. పేర్లే తేడా. మనం అదే చూపించాను యాక్చువల్ టైటిల్ గ్లిమ్స్లో. అన్ని సింహాలు ఒకటే సింహం, ఒకే రకంగానే ఉంటాయి. కింద పేర్లు మాత్రమే మారాలంటే 4 కులాలు మన రాష్ట్రంలో. కులాలు 4 అని చెప్పలేదండి. మరి మీరు 4 చూపించారుగా. కాదు, 4ని కేటగిరీస్గా డివైడ్ చేశాను. ఆ కేటగిరీస్లో ఓసీలో 100 ఉన్నాయి, ఓసీలో 100 కులాలు ఉన్నాయి, ఎస్సీలో ఉంటాయి. ఈ అన్ని కులాలు కూడా అన్ని మతాలు కూడా ఈ కేటగిరీస్లోకే వస్తాయి. ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ వీటికే వస్తాయి. అందుకని కులాల పేర్లు మెన్షన్ చేసుకుంటూ పోతే ఇంకా 100 సింహాలు వేయాలి. అదే సినిమా చూడండి. ప్రతివాడు లోపల మాట్లాడతాడు, బయట మాట్లాడరు అని. మీరు కూడా సినిమా తీసేంత వరకైనా మళ్ళీ బయటకు వచ్చినాక మీరు కూడా మీ ఒరిజినల్ మాట్లాడతారా? లేదండి, ఇలాగే ఉంటుంది. ఈ సినిమాలో ఏదైతే సినిమా చూపించానో అదే నా ఒరిజినల్. అంతేనా? మీరు అంతే, అదే ఒరిజినాలిటీ సార్. రవి గారు, సెన్సార్ ఇప్పుడు ప్రాబ్లం ఉండదు. మీరు సెన్సార్కి వెళ్తారు కదా, అప్పుడు వాళ్ళు టైటిల్ అబ్జెక్ట్ చేస్తారు. ఆ తర్వాత మీకు ప్రాబ్లం డెఫినెట్లీ సినిమా చూసిన తర్వాత
వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తారని ముందు కూడా అనుకుంటున్నాను. అందరూ అలాగే అనుకున్నారండి. ఆ, 3 ముందు రోజుల ముందు మార్చారు టైటిల్. అలా మార్చడం ఏమి ఉండదండి. వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తారు. ఆ అంటే టైంలో మీరు కూడా ముందు సెన్సార్‌కి అడిగారా టైటిల్ ఇలా పెడుతున్నానని? క్యాస్ట్ అనే తప్పుడు పదం అయితే కదండి మనం. వాళ్ళకి తప్పు అనిపించొచ్చండి. ఇప్పుడు రూల్స్ మారుతున్నాయి. లాస్ట్ 15 ఇయర్స్‌లో చాలా రూల్స్ మారాయి సెన్సార్. సార్ చాలా రూల్స్ మారుండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. మనం పెట్టిన పదం ఏదైతే ఉందో, ఓట్ ఏదైతే ఉందో, అది బ్యాడా గుడ్డా అనే 2 సెక్టార్‌లోనే చూస్తాం. వానర క్యాస్ట్ అనేది చాలా మంచి పదమేండి యాక్చువల్‌గా. వానర అనేది అవును. హనుమంతుడు. అది కూడా మార్చారు. చాయ్‌వాలా అనేది చాలా మంచి పదం మార్చారు. ఇలా మారుస్తున్నారు కదా! అందుకే ఇందాక అడిగింది కూడా. లేదు, సినిమా చూసిన తర్వాత వాళ్ళే మళ్ళీ మీరు చెప్తారు. సినిమా అంటారు. వాళ్ళకి సెన్సార్ ఇప్పుడు చాలా రూల్స్ మారాయంటే మీరు సినిమా చూసిన తర్వాత అంటారు. సినిమా చూసిన తర్వాత టైటిల్ కాదండి. టైటిల్ బట్టి వాళ్ళు అడుగుతున్నారు. ఓకే సార్, వాళ్ళు ఒప్పుకోకపోతే మార్చేద్దాం. యా, వాళ్ళు ఒప్పుకోకపోతే ఒక చిన్న మీటింగ్ పెట్టి అగైన్ టైటిల్ అనౌన్స్మెంట్ ఈవెంట్. అప్పుడేం మారుస్తారండి? ఏమైనా ఉందా ఆల్టర్నేటివ్ మీ దగ్గర? అప్పుడు ఫ్రెండ్స్ అప్పుడు ఫ్రెండ్స్. ఓకే. రవి గారు అన్నా అన్నా ఆ, అన్నా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అన్న. 2010 సంథింగ్ స్పెషల్ నుంచి క్యాస్ట్ వరకు ఇన్నేళ్ళ టైంలో ఒక సినిమా స్టార్ట్ చేసి ఆపేశారు. రిలీజ్ అయిందన్నా. రిలీజ్ అయింది అంటే 2017లో రిలీజ్ అయింది. జీ5 ఓటీటీలో ఉంది. సో ఇప్పటికి ఆ సినిమా తర్వాతలా ఎక్కువ బిగ్ స్క్రీన్ రాలేదు. టీవీ వరకు మీ ఆడియన్స్ సఫిషియెంట్ బాగున్నారు అండ్ మిమ్మల్ని బాగా ఆదరిస్తున్నారు. అవును. అండ్ ఇలాంటి కాంట్రవర్షియల్ కాన్సెప్ట్తో మీరు ఆడియన్స్ని ఎంటర్టైన్ చేద్దామని ఏ రకంగా అనుకుంటున్నారు? అండ్ ఇలాంటి కాన్సెప్ట్స్ వల్ల మీకు ఉండే టీవీ ఇమేజ్ కూడా ఏమైనా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందేమో కదా అని. లేదన్నా, అంటే 2010 చెప్పినట్టు అక్కడ నుంచి 2017 వాజ్ అన్ ఐ ఓపెనర్. సినిమా కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఇట్ ఈస్ నాట్ ఎవ్రీ వన్స్ కప్ ఆఫ్ టీ అన్నట్టు అర్థం చేసుకున్న బిజినెస్. దాని తర్వాత ఐ వాంటెడ్ టు బీ అ బిగ్ ఫిష్ ఇన్ అ స్మాల్ పాండ్. అలానే ఉందాం, టీవీ ఉంది కదా మనకి, అదే చేసుకుంటూ పోదాం. అది మనకు నచ్చిన పని, వచ్చిన పని కాబట్టి. సో యాక్టర్ అవుదాము అన్నప్పుడు ఆఫీసెస్కి వెళ్ళా, డైరెక్టర్స్ని కలిసా, పెద్ద పెద్ద డైరెక్టర్స్ని కలిసా. సార్ నాకు ఒక అవకాశం ఇవ్వండి, ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్. ఇక్కడికి వచ్చినప్పుడు ఆ గూగుల్ సెర్చ్ ఆగింది సార్ ఒక్క సెకండ్. ఎందుకంటే కథ చెప్పినప్పుడు ఐ కెన్ షో మై ఇంటెన్సిటీ. ఒక రవిని ఇప్పటివరకు ఇంట్లో కుర్రాడు, నవ్విస్తాడు, పంచలేస్తాడు అనే దానికి అది మొత్తం తోడిపోయేసరి వీడిలో ఒక ఇంటెన్సిటీ ఉంది. కాంట్రవర్సీ ఏం లేదు సార్. ఉట్టి ఆ పేరు ద్వారా అనిపించచ్చేమో కానీ సినిమా చూసిన తర్వాత ఎంటర్టైన్మెంట్ ఒక మంచి ఫీల్ గుడ్తో బయటకు వస్తారు. మంచి పాయింట్ చెప్పాము. ఎక్కడ కూడా కాంట్రవర్సీ ఒక కాస్ట్ పేరు తీసి కానీ ఒకరిని కిందికి చేసి కానీ ఏం చూపెట్టలేదు. ప్యూర్ ఎంటర్టైన్మెంట్. అంటే మన నిజ జీవితంలో జరిగే సన్నివేశాలే సినిమాలో కనబడతాయి. కోర్స్ టైటిల్లో అబ్జెక్ట్ చేస్తే అది తర్వాత విషయం చూసుకుందాం. కానీ నాకు అనిపించింది ఎక్కడ కాంట్రవర్సీ నేను చేయలేదు. ఐ హ్యావ్ షోన్ మై ఇంటెన్స్ యాక్టింగ్. నాలో వేరే యాంగిల్ ఏదైతే ఉందో, నాలో ఎవడైతే ఆ యాక్టర్ పిచ్చోడు ఉన్నాడో ఆ పిచ్చోడు బయటకు వచ్చాడు సార్. థ్యాంక్స్ టు హిమ్. వన్ మోర్ క్వశ్చన్ సార్. తమిళ్లో యాంకర్స్ ఆర్జేలు వీజేలు సక్సెస్ అయినట్టు తెలుగులో అవ్వట్లేదు బిగ్ స్క్రీన్ వరకు. అంటే అక్కడ శివకార్తికేయన్ గారు ఉన్నారు, ఇలా చాలామంది ఉన్నారు. మన తెలుగులో మీరు, తర్వాత ప్రదీప్ గారు అండ్ సన్నీ, ఇలా చాలామంది ట్రై చేశారు బిగ్ స్క్రీన్కి. కానీ ఎందుకు ఇంకా స్ట్రగుల్ అవుతున్నారు? అంటే ప్రాపర్ సక్సెస్ వాళ్ళకు వచ్చినంత మీకు ఎందుకు రావటం లేదు? దానికి రీజన్ ఏమైనా కనుక్కున్నారు సార్? ఒక హార్డ్ హిట్టింగ్ ట్రూత్ ఏంటంటే సార్, ఇక్కడ ఆడియన్స్ చాలా ప్రేమగా ఓన్ చేసేసుకుంటారు సార్. ఎవరినన్నా టీవీ అయినా సినిమా అయినా మమ్మల్ని అంతగా ఓన్ చేసేసుకున్నారు. ఇప్పుడు నేను ఒక సినిమా తీసి, లేకపోతే నా కొలీగ్స్ కానీ సినిమా తీసి 200 పెట్టి ఫ్యామిలీతో సినిమా రావాలంటే నిన్న రాత్రి వాడిని చూసా. పెద్ద స్టార్ ఒక 6 నెలలకు ఒక్కసారి ఇంటర్వ్యూలో కనబడితే ఆయన సినిమాకి వస్తారు సార్. నేను ప్రతిరోజు టీవీలో కనిపించుకుంటూ 200 పెట్టి థియేటర్కి వచ్చి సినిమా చూడు అంటే అది లేదు సార్. ఇట్స్ ఆల్ ఇమేజ్ డ్రివెన్. శివకార్తికేయన్ గారు అది బ్యారియర్ని బ్రేక్ చేశారు. చేసి యష్ గారు ఆ బ్యారియర్ని బ్రేక్ చేశారు. వన్స్ ఆఫ్ కేస్ సార్. నేను కూడా అదే ప్రయత్నం దీని ద్వారా. సరే వస్తారేమో, రేపొద్దున నా యాక్టింగ్ చూసి వస్తారేమో. టీవీ ఆపుదామంటే ఫ్యామిలీ ఇష్యూస్, ఎవ్రీ మంత్ రావాలి. సినిమా అనేది 6 నెలలు పట్టచ్చు, 8 నెలలు పట్టచ్చు. అంత చేసిన తర్వాత రిలీజ్ అవుతా లేదా అని డౌట్. అండ్ ఇక్కడ తెలుగు ఆడియన్స్ ఎందుకో మా టీవీ ఆర్టిస్టులు సినిమాలు థియేటర్లో చూడట్లేదు సార్. రావట్లేదు సార్ బయటికి. అంటే నేను పేర్లు వద్దు కానీ చాలామంది చేసాం, టీవీ నుంచి చాలామంది వచ్చాం. అది చేయలేక మళ్ళీ టీవీలోకి వస్తున్నాం. ఎందుకు మన తెలుగు ప్రేక్షకులు టీవీ ఆర్టిస్ట్ సినిమా తీస్తే థియేటర్కి రావట్లేదు? ఆ పాయింట్ అర్థం కావట్లేదు. అంతే ఇంటెన్సిటీ, అంతే చేస్తున్నాం. ఎక్కడో మనం సినిమా అంటే మినిమం 200 కోట్లు ఉండాలి, లేకపోతే 1,50,00,000 చేసి దాన్ని బాగా ప్రమోట్ చేసి పెద్ద స్టార్స్తో ప్రమోట్ చేయించుకొని తీసుకురావాలి. మధ్యలో మీడియోకర్ 5 కోట్ల 6 కోట్ల సినిమా అంటే ఇది ఓటీటీలో వస్తుందిలే
అని ఒక ఇది పాయింట్ వచ్చేసింది. అది ఆ ఫార్ములా అర్థం కావట్లేదు. దాన్ని బ్రేక్ ఎలా చేయాలనో అర్థం కావట్లేదు. వస్తున్నారు థియేటర్ బయటకు వచ్చి ఏడుస్తున్నారు కానీ మీరు ఎంపిక చేసుకునే కథలు కావచ్చు అవి రాంగ్ అనుకుంటా, వాళ్ళని మెప్పించలేకపోవడానికి కారణం అదే అనుకుంటా. అంటే సార్ అది కూడా ఉండదు సార్. అనే అభిప్రాయం కాదు, అంటే మీరు నా ఎంచుకునే కథలు రాంగ్ అయి ఉంటాయి కదా, వాళ్ళని మెప్పించలేకపోవచ్చు కదా. సార్ నా వరకు నేను నా టీవీలో ఉన్న కొలీగ్స్ ఆర్టిస్ట్ కానివ్వండి, యాంకర్స్ కానివ్వండి, ఒక డైరెక్టర్తో ట్రావెల్ చేస్తాం. ఒక 3 months ట్రావెల్ చేసి రాసుకుంటాం. ఒక ప్రొడ్యూసర్ ఇంతే పెడతా అంటాడు. మనం అంతే బడ్జెట్లో ఈ అనుకున్న స్టోరీకి న్యాయం చేయాలి. అన్నీ అనుకుంటాం కరెక్టే ఉంది, కరెక్టే, ఎక్కడో ఎగ్జిక్యూషన్లో ఇది పోతుంది. అండ్ తెలుగు ఆడియన్స్, మన ఆడియన్స్ ఏంటంటే కొంచెం గ్రాండియర్ ఎక్స్పెక్ట్ చేస్తాను. నేను డబ్బులు పెట్టానంటే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తాను అని వస్తారు. ఎక్కడ నా ఎక్స్పెక్టేషన్స్ ఒక పాయింట్ తగ్గినా అబ్బా పోయిందిరా అనే ఆ టాక్ వచ్చేస్తారు. ఇంకా అంటే 100% ఇస్తున్నాం మేమైతే. ఏదో ఒక శుక్రవారం మాకంటూ ఒక రోజు ఉంటుంది. ఆ రోజు జనాలు వస్తారు. ఆ రోజున ఒక వారం రోజులు సినిమా నడుస్తుంది. పెద్ద డైరెక్టర్ చూస్తాడు, వీళ్ళు యాక్టర్ ఉన్నాడు అని పిలుచుకుంటాడు. అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ చేసి అన్న నమ్మకంతో ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాం సార్. అంతే. వరుణ్ సందేశ్ గారు, వరుణ్ గారు మీరు ఇందులో ఎయిర్గా అంటే గాలికి సంబంధించి వాయువుకి సంబంధించిన ఒక గ్లిమ్స్లో కనబడుతుంది. సో ఈ సినిమా అంటే చాలామంది ఒక యాక్టర్స్ అంటే బ్యాక్గ్రౌండ్ ఏంటి, సో వాళ్ళు ఏంటి, ఏ క్యాస్ట్ అనేది కూడా లెక్కలేసుకునేటువంటి ప్రపంచంలో మన ఇండస్ట్రీలో కొంతమంది అభిప్రాయం ఉంది. ఈ సినిమా తర్వాత వరుణ్ సందేశ్కి సంబంధించి ఎలాంటి అభిప్రాయం మారుతుంది? సో ఆ రోల్ అనేది మీ పర్సనాలిటీకి కావచ్చు, మీ వ్యక్తిగతంగా ఎంతవరకు పేరు తీసుకొస్తుంది? ఈ క్యారెక్టర్ అయితే నా బయట నేను ఎట్లా ఉంటాను దానికి అసలు సంబంధం ఉండదు అండి. నేను బేసిక్లీ నేను చెప్పాను కదా, నా చిన్నప్పటి నుంచి ఏంటో తెలియదు కూడా. ఇది నేను అక్కడ పెరిగాను. మా మమ్మీ డాడీ వాళ్ళు నాకు చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు వాళ్ళని అడగలేదు, వాళ్ళు ఎప్పుడు నాకు చెప్పలేదు. అండ్ యూనో నాకు అసలు అలాంటిది ఒకటి ఉంటుందని కూడా తెలియదు ఇక్కడికి వచ్చే వరకు. సో ఐ డోంట్ థింక్ దిస్ విల్ పర్సనలీ ఇన్ మై పర్సనల్ లైఫ్ లైక్ ఇది నాకు అంటే ఐ డోంట్ థింక్ ఇట్ ఎఫెక్ట్ మీ ఇన్ ఎనీ వే అనుకుంటున్నాను నేను. ఎదురైందా అనుభవం? మీ క్యాస్ట్ ఏంటని ఎవరైనా అడిగారా? 100% అడుగుతారండి. ఎందుకు అడగరు? మీకు తెలియదు దానివల్ల ఇక్కడికి వచ్చాకే దానివల్ల అక్కడ ఎవరు అడగలేదు. మీకు కలిగిన ప్రయోజనం ఏంటి, మీకు కలిగిన నష్టం ఏంటి? నేను అసలు ఐ డోంట్ పే అటెన్షన్ టు దట్ మచ్. నేను ఎప్పుడు దాని గురించి అంత ఆలోచించలేదు. అండ్ ఈ సినిమా కూడా ఇప్పుడు ఈ టైటిల్ ఏదైతే ఉందో నాకు చెప్పాను కదా, నాకు 2 రోజుల క్రితం ఆయన పోస్టర్ పంపించారు, ఇది టైటిల్ అని. బాగుందండి, అది పెట్టారు కదా, అది కాంటెస్ట్. అప్పటిదాకా నాకు తెలియదు టైటిల్ ఏంటో. కాన్సెప్ట్ అంతా తెలుసు, ఇలాంటి కాన్సెప్ట్ అనేది తెలుసు, బట్ డైరెక్ట్ ఈ టైటిల్ పెడతానని నాకు తెలియదు. సో ఐ డోంట్ నో దాట్. బట్ అదే అంటున్నా కదా, ప్రాబ్లం అయితే మేబీ అప్పుడు దే థింక్ అబౌట్ ఇట్ అండ్ చేంజ్ ఇట్, మారుస్తారేమో. బట్ ఓవరాల్గా అయితే ఖచ్చితంగా ఒక మంచి క్యారెక్టర్. నేను ఇప్పుడు మెయిన్ లీడ్గా చేస్తున్నా అండ్ ఐవ్ డన్ ఫిల్మ్స్ యాజ్ ఇప్పుడు మైకెల్ సినిమా తీసుకుంటే ఎగ్జాంపుల్గా అందులో ఒక నెగటివ్ క్యారెక్టర్ చేశాను. అండ్ సో ఐమ్ జస్ట్ ట్రైంగ్ టు ఎక్స్పెరిమెంట్ మై సెల్ఫ్. ఐమ్ స్టిల్ ట్రైంగ్ టు డిస్కవర్ మై సెల్ఫ్ అనొచ్చు ఒక విధంగా. అండ్ ఖచ్చితంగా ఈ క్యారెక్టర్, ఈ పాత్ర అనేది ఇందాక రాజేష్ భాయ్ అన్నట్టు ఐఎమ్ షూర్ ఆయన ఎలా అయితే ఫీల్ అయ్యారో ఆపోజిట్గా నేను యాక్ట్ చేస్తున్నప్పుడు జనాలు కూడా, ప్రేక్షకులు కూడా అలా ఫీల్ అయ్యారంటే దట్స్ నాకు అది చాలా పెద్ద సక్సెస్గా నేను. డైరెక్టర్ గారు, సిటీలో ఇల్లు అద్దెకి ఇవ్వాలంటేనే మీరేమిట్లు అనే క్వశ్చన్ వస్తుంది. అలాంటిది సో ఇలాంటి సెన్సిటివ్ మ్యాటర్ని స్క్రీన్ మీద చూసేటప్పుడు థియేటర్లో ఉన్నటువంటి ఆడియన్స్ ఆలోచన ఏ విధంగా మారుస్తుంది? మీరు అన్నట్టు ఒక సినిమా అనేది సామాజిక దృక్పథంతో కొంత ఆలోచించి ఉండాలి. ఇలాంటి కథలు, ఇలాంటి అంశాలకు వారిగా థియేటర్లో కొన్ని రకరకాల ఆడియన్స్ కూర్చుంటారు. వాళ్ళ ఆలోచన విధానాన్ని ఏ విధంగా మారుస్తుంది? ఆ లక్ష్యంతోనే మీరు ఈ సినిమా తీశారా? సార్, ఈ సినిమా చూసిన తర్వాత మీరు ఇందాక చెప్పారు, ఒక ఇల్లు అద్దెకి కావాలంటే మీరు ఏమిట్లో అని అడుగుతున్నారని. అది పోతుంది సార్. మీరు ఏమిట్లో అని అడగరు ఈ సినిమా చూసిన తర్వాత. అదైతే డ్యామ్ షూర్. ఓకే, ఆల్ ది బెస్ట్. జంపన్న సార్, సో అంటే రవి కూడా అంటున్నారు సినిమాలో ఎక్కడ కూడా కుల ప్రస్తావన అనేది ఉండదు అని చెప్పేసి. కానీ ఇప్పుడు ఈ పోస్టర్ల మీద చూస్తే మొత్తం అన్ని కులాలకు సంబంధించిన, వర్గాలకు సంబంధించిన. సో ఇదంతా కూడా జస్ట్ ఓన్లీ ఫర్ ద సెన్సేషనలైజేషన్ అనుకోవచ్చా? లేదు సార్, డెఫినెట్లీ మీరు సినిమాలో అంటే పర్టికులర్లీ ఒక కులం పేరు, ఏ కులం పేరు మెన్షన్ చేయలేదు. కానీ బట్ ఈ సినిమా కులం అనే టాపిక్ మీదనే నడుస్తుంది సార్. అది మెన్షన్ చేయనప్పుడు మరి ఈ పోస్టర్ల మీద ఎందుకు రెడ్డి, కాపు ఇవన్నీ క్యాస్ట్ అనేది ఏదైతే ఉందో ఇవన్నీ అందులోకే వస్తాయి అని చెప్పడానికి అవన్నీ పేర్లు వేసివ్వండి. వాటన్నిటి తాలూకా ఇంపాక్ట్ ఏదైతే ఉందో ఈ సినిమాలో కనిపిస్తుంది. అండ్ ఇంపాక్ట్ ఓకే, కాకపోతే అది ఎంతవరకు రిసీవబుల్గా ఉంటుంది ఆడియన్స్కి? లేదంటే డెఫినెట్లీ రిసీవబుల్గా ఉంటుంది. ఎందుకంటే మీరు అంటే మా టైటిల్ క్యాస్ట్ అనేది మేమేం అంటే ఫర్ ఎగ్జాంపుల్కి రాయలసీమ రామన్న చౌదరో, అర్జున్ రెడ్డో,
నరసింహనాయుడు ఇలాంటి టైటిల్ కాదండి. మాది ఏ క్యాస్ట్‌కి సంబంధించిన టైటిల్ కాదు ఇది. క్యాస్ట్ అనేది అందరికీ సంబంధించింది. అన్ని క్యాస్ట్‌లు అన్ని కులాలు అందులోకే వస్తాయి. ఒక క్యాస్ట్‌ని ఎక్కడ మెన్షన్ చేయట్లేదు. ఒక క్యాస్ట్‌ని ఎక్కడ డిస్క్రిమినేషన్ చేయట్లేదు మేము. కులం గొప్పతే, దానికంటే గొప్పవాడు మనిషి. మనిషి తాలూకా ఏదైతే స్వరూపం, స్వభావం ఉంటుందో ఆటిని చంపేస్తుంది క్యాస్టు అనే దాని విషయం మీదనే నేను ఎక్కువ చెప్పానండి ఈ సినిమాలో. వరుణ్ గారు హియర్ మీరు ఇందాక అన్నట్టుగా సెకండ్ ఇన్నింగ్స్ చూసుకుంటే కనుక వరుణ్ సందేశ్ ఈస్ చూసింగ్ వెరీ పర్టికులర్గా చాలా డిఫరెంట్. ఒక నిందా చూసుకోవచ్చు, నయనం చూసుకోవచ్చు, అండ్ ఇప్పుడు క్యాస్ట్ చూసుకోవచ్చు. అంటే ఫిక్స్ అయిపోయారా ఆ లవర్ ఇమేజ్ని కంప్లీట్గా దాన్ని కొంచెం కొన్ని రోజులు పక్కకు పెట్టేయాలని చెప్పి ఏమైనా ఫిక్స్ అయిపోయారా? అంటే అలా ఏం లేదండి. అంటే నాకు వచ్చిన స్క్రిప్ట్స్లో ఐఎమ్ ట్రైంగ్ టు సెలెక్ట్ యూనో నాకు ఇంట్రెస్ట్ అనిపించి నాకు నచ్చిన స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నెక్స్ట్ చేస్తున్నాను, ఐఎమ్ డూయింగ్ అ లవ్ స్టోరీ. ఇంకొక 2 లవ్ స్టోరీస్ కూడా చేస్తున్నాను ఇప్పుడు. సో షూటింగ్ జరుగుతున్నాయి అవి. సో అలా ఏం లేదండి. ఐ జస్ట్ వాంట్ ఒక మంచి సినిమాలో నా వరకు నేను చేసే పాత్ర వరకు న్యాయం చేస్తే అది నాకు సంతోషం. అండ్ సినిమా హిట్ అయితే ఇంకా డబుల్ సంతోషం. రాజేష్ గారు సార్, మీరే ఎక్కువ లీక్స్ ఇస్తున్నారు ప్రెస్ మీట్ స్టార్ట్ అయిన కాడి నుంచి. అయితే 4 హీరోలు ఉన్నారు. ఎవరు హీరోలు, ఎవరు విలన్లు అంటే ఏం చెప్తారు? ఈ సినిమాలో హీరోలు విలన్లు లేరు. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ఎంటర్టైన్. సో మచ్. ఈయనకు మైక్ ఇవ్వరా? అంటే పొలిమేర దాటి వచ్చి మరీ చేస్తున్నారనమాట. హీరోయిన్ రోల్ ఎలా ఉంటుందండి సినిమాలో? ఎవరు సరే, అంటే ఈ సినిమా ఎక్కువగా రిస్కీ ఫ్యాక్టర్ అనేది మీ మీద ఉంది. డబ్బులు మీరు పెట్టారు. సో ఏంటి, ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? అంటే ఒక పాత్ బ్రేకింగ్ స్టోరీని ప్రొడ్యూస్ చేయడానికి మీకున్న మోటివేషన్ ఏంటి? అదే ఇందాక చెప్పినట్టు స్టోరీయేనండి. అంటే మీరు అనుకున్నట్టుగా క్యాస్ట్ అనే టైటిల్ని బట్టి ఏదో ఏదన్నా ఇబ్బంది కలగచ్చేమో అని మీరు అనుకుంటున్నారు, కానీ స్టోరీ చాలా చాలా బాగా చాలా బాగుంటుంది. అందులో స్క్రీన్ ప్లే కానీ ఎవ్రీథింగ్ అంతా చాలా బాగా తీశారు డైరెక్టర్ గారు. సో ఎక్కడ ఏ ప్రాబ్లం ఉండదండి. మీరు అందరూ కూడా సినిమా చూసి డెఫినెట్గా అందరూ బాగుందనే చెప్తారు. Thank you, Andy. Thank you so much to all the media. Thank you to all the team of cast. Looking forward to see you all in theaters. So today our PR was our Vamshi Shekhar event by UV Media. Thank you so much.